బాగుంది. సూపర్ గా ఉంది. హ్మ్. నెక్స్ట్ రెండోది వృషభం. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4గా చూపిస్తుంది. ఓహో. ఓకే. ఓకే. రాశి అధిపతి శుక్రుడు, అదృష్ట రంగు తెలుపు, ఆకుపచ్చ. ఈ వర్ణాలు ధరించటం వాళ్ళకి కొంత శ్రేయస్కరంగా ఉంటుంది. ఓకే. అదృష్ట సంఖ్యలకెళ్తే 6, 5, 8. ఓకే. ఉమ్. ఈ దినాల్లో వాళ్ళు ఏదైనా కొంచెం ముఖ్యమైన కార్యక్రమాలు ఏమన్నా చేసుకోవాలనుకుంటే చాలా చాలా మంచిది. ఓకే. తర్వాత విశేషంగా ఈళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ చెప్తాను. ఏమిటి అంటే శని గోచార రీత్యా ఈ సంవత్సరం అంతా కూడా శని లాభస్థానమైన మీనంలో సంచరిస్తూ ఉంటాడు. కంప్లీట్ ఈ సంవత్సరం మొత్తం కూడా మీనంలోనే ఉంటాడు. ఉమ్. ఓకే. ఈళ్ళకి ఎప్పటినుంచో మందంగా నడుస్తున్నవి, ఆగిపోయినవి ఇవన్నీ కూడా ఈళ్ళకి విశేషంగా నెరవేరేదానికి అవకాశం ఉంది. ఓహో. ఓకేనా? ఆ. కాబట్టి ఈ లాభస్థానంలో ఉండటం వల్ల సకల సర్వ కార్యసిద్ధి ఈళ్ళకి జరుగుతుంది. ఉమ్. ఓకే. సూపర్. తర్వాత గురువు యొక్క గోచారం కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి కదా! ఈ అవును. గురువు యొక్క గోచారం జూన్ 2, 2026 వరకు గురువు ద్వితీయ స్థానంలో మిథునంలో ఉన్నాడు. ఓకే. ఈ మిథునంలో ఉండటం ద్వారా ఏమవుతుందంటే అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు. ఆ తర్వాత 3వ ఇంటికి కర్కాటకానికి చేరుకుంటాడు. ఓకే. కర్కాటకానికి మారుతాడు. తిరిగి అక్టోబర్ 31 వరకు కూడా 4వ ఇంటికి సింహానికి ప్రవేశించి జనవరి 25, 2027 వరకు వక్ర గతిలో మళ్ళీ 3వ ఇంటికి చేరుకోవడం జరుగుతుంది. ఓకే. ఈ జరుగుతున్నప్పుడు ఏంటంటే సింహానికి వెళ్ళినప్పుడు మళ్ళా కొంత కుటుంబ శ్రేయస్కరాలు జరుగుతాయి. కుటుంబాలకు సంబంధించిన విశేషాలు జరుగుతాయి. ఓకే. ఓకే. అది 4వ స్థానం అవుతుంది. తృతీయ స్థానం అవుతుంది. అయితే చతుర్థ స్థానం అవుతుంది. ఈ తృతీయ స్థానంలో కర్కాటకంలోకి గురువు వచ్చినప్పుడు ఎటుకూడి ఏ గ్రహానికైనా సరే తృతీయ స్థానం కొంచెం ఇబ్బందికరం కలిగిస్తుంది కాబట్టి గురువు చాలా శుభగ్రహం కాబట్టి ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేవు. గురువు యొక్క శుభం. ఆరాధన చేయండి. ఓకే. దత్తాత్రేయ దర్శనాలు చేయండి. అలాగే దక్షిణామూర్తిని విశేషంగా సేవించండి. ఉమ్. వాళ్ళకి కొంత శుభ ఫలితాలు జరిగేదానికి అవకాశం ఉంది వృషభ ఓకే. రాశి వాళ్ళకి. అలాగే వీరికి కూడా రాహు కేతువుల గోచారం చూస్తే ఇప్పుడు రాజ్యస్థానమైన 10వ ఇంట ఉన్న రాహువు, మాతృస్థానమైన 4వ ఇంట ఉన్న కేతువు డిసెంబర్ 6, 2026న వరుసగా 9వ స్థానమైన మకరము, 3వ స్థానమైన కర్కాటకం ఇల్లుకు మారుతారు. డిసెంబర్ తర్వాత రాహుకేతుల మార్పు మీకు మరింత సానుకూల ఫలితాలనిస్తుంది. ఓకే. వృషభ రాశి వాళ్ళకు కూడా మరింత సానుకూల ఫలితాలు రాహు, కేతు ఇస్తున్నారు. కాబట్టి ఓకే. వీళ్ళకి కూడా ఆ టైంలో మీరు అడిగినట్టు ట్రేడింగ్ కావచ్చు, ఉమ్. ఇలాంటి షేర్ మార్కెట్‌కి సంబంధించినవి కాబట్టి కొంత ఆ. ఇన్వెస్ట్ చేసుకోవటం బాగుంటుంది. అచ్చా. ఓకే. వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటది గురుగారు? వీళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి. ఉమ్. ఓకే. మీ ఆరోగ్యం ఈ సంవత్సరం చాలా వరకు బాగుంటుంది. ఓహోహో. ఓకే. ఆ. ఎందుకంటే శారీరకంగా, మానసికంగా ఉల్లాసంతో ఉంటారు. ఉమ్. కానీ జూన్ 20 నుండి ఆగస్టు 2 వరకు జన్మరాశిలో కుజుడు సంచారం వల్ల అజీర్తి, ఉష్ణ సంబంధిత అనారోగ్యాలు లేదా వాహనాలు నడిపేటప్పుడు గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. ఓకే. కాబట్టి ఆ సమయంలో ఆహార నియమాలు పాటించడం, వేగంగా వాహనాలు నడపకపోవడం శ్రేయస్కరం. దీనికి ఇంకా రెమెడీ చెప్పాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుంటే వీళ్ళకి చాలా బాగుంటుంది కదా అని చెప్తారు వృషభ రాశి వాళ్ళకి. ఓకే. వీళ్ళ అప్పులు తీరుతాయండి వీళ్ళు? వీళ్ళకి మంచి స్థానంలోకి వచ్చాడు కదా. ఇప్పుడు ఎందుకంటే రాహుకేతువు వ్యయం చూస్తే బీభత్సంగా ఉంది. ఉన్నప్పటికీ కూడా ఏమవుతుందంటే నేను అదే చెప్పింది. ఇప్పుడు వాళ్ళకి చాలా సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్నవి. అచ్చా. శని లాభంలో ఉన్నాడు. గోచారం మొత్తం సంవత్సరం మొత్తం వృషభ రాశికి శని లాభంలో ఉంటాడు. ఓహో. ఈ లాభంలో ఉండటం ద్వారా ఏంటంటే నిదానంగా అవుతున్న పనులన్నీ కూడా ఇప్పుడు రేపు చాలా స్పీడ్‌గా అవుతున్నాయి. ఓకే. ఓకే. మొండి బాకీలు కూడా ఏమైనా ఉంటే వసూలు అవుతున్నాయి. ఉమ్. అలాంటి విశేషమైన యోగం శని ఇస్తున్నాడు వీళ్ళకి. కాబట్టి ఇంకా వీళ్ళు ఇప్పుడు కొంత రెమెడీగా చేసుకోవాలంటే ఏం చేసుకోవాలంటే దుర్గాదేవి యొక్క ఆరాధన చాలా విశేషంగా చేసుకోవటం మంచిది. ఎందుకు అమ్మవారి యొక్క ఆరాధన అంటే డిసెంబర్ 6 వరకు కేతువు 4వ ఇంట ఉండడం వల్ల గృహంలో అశాంతి కలగడం ఒకటి ఉంటుంది. ప్రతి మంగళవారం దుర్గాదేవి ఆలయాలలో ఎర్రటి పూలతో పూజ చేయడం చాలా శుభకరం. ఆహా. ఆ. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ఇందాక మీకు చెప్పాను. ఆయనకి కూడా మంగళవారాల పూట గాని అభిషేకం పంచామృతాలతో చేసుకుంటే విశేషమైన యోగం కలుగుతుంది. ఓకే. ఓకే. ఇక మిథున రాశి. సో మిథున రాశి ఫలితాలు చూసుకుంటే ఉమ్, అంటే ఐటీ వాళ్ళు వీళ్ళకు కొంచెం చాలా బాధల్లో ఉన్నారు. ఉమ్, వాళ్ళకి ఏమన్నా ఉపశమనం ఉందా? ఉమ్, ఏంటి ఉమ్. వాళ్ళ పరిస్థితి? ఆదాయం
8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. ఓ అంటే ఇక్కడ అవమానం అనంగానే అవమానం ఏం కాదు. అవి అవకాశాలు. అచ్చా అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒక్క శుభం. అవకాశం గట్టిగా వచ్చిందనుకోండి, ప్రతి చోటకెళ్తుంటారు. మీకు పనులు అవ్వటం లేదు. అవును. దీన్ని అవమానాల కిందకి తీసుకోండి. ఆ, ఓకే. ఒక చోటే మీకు పని అవుతుంది. ఆ ఒక్కటి కొంచెం గొప్పగా అయిందనుకోండి, బాగుంటుందా లేదా? బ్రహ్మాండంగా ఉంది. మిగతా వాటన్నిటిని మనం లెక్కలోంచి పక్కన పెట్టేసేయొచ్చు కదా! మర్చిపోతాం కాస్త. అది నేను చెప్పేది. కాబట్టి ఈ రాశి అధిపతి బుధుడు. మిథున రాశి అధిపతి బుధుడు. అదృష్ట రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్యలు వీళ్ళకి 5, 3, 6గా ఉన్నవి. ఓకే. అయితే వీళ్ళకి మేజర్‌గా చెప్పాలంటే మనకి జూన్ 2వ తారీఖు నుంచి మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి గురువు యొక్క సంచారం ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్ స్థానము వీళ్ళకి వృద్ధి చెందేదానికి విశేషంగా ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఓకే. ఎన్ని నెలలు? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఇచ్చాడు. ఓహో, గుర్తుపెట్టుకోండి. ఈ నెలలు మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఓకే. కుటుంబ స్థానంలో పరమ ఉచ్చ పొందుతున్నాడు గురువు అంశయోగంతో. ఓకే. కాబట్టి ధనానికి సంబంధించింది, కుటుంబానికి సంబంధించినది, వాక్కుకు సంబంధించింది చాలా వరకు వీళ్ళకి మేలు జరిగేదానికి అవకాశం ఉంది. ఓహో, ఈ 4, 5 నెలలు జాగ్రత్తగా వీళ్ళు ప్లాన్ చేసుకుంటే సంవత్సరం మొత్తం ఏ ఇబ్బందులు లేకుండా నడిపేదానికి అవకాశం ఉంటుంది. ఓ ఓకే. సూపర్. రైట్. కాబట్టి శని దశమ స్థానంలో ఉన్నాడు. కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. ఈ దశమ స్థానాన్ని ఎప్పుడైతే అధోహరిస్తారో ఉంటుంది. తర్వాత అష్టమ రాహువు కూడా వీళ్ళకి భాగ్య రాహువు కూడా ఉన్నాడు. మిథునానికి భాగ్య రాహువు ఉండటం ద్వారా కూడా కొంత యోగం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం కానీ, భయపడాల్సిన అవసరం కానీ లేదు. లేదు. ఓహో సూపర్. కర్కాటకం ఆల్రెడీ మీరు వాళ్ళ అద్భుతమైన యోగాలను ఏం చెప్పేశారు ముందే. సో వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఎగిరి గంతేస్తుంటారు. కానీ ఇంకా వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఏమైనా ఉంటాయా? అంటే ఇప్పుడు గోచార రీత్యా మనం చెప్పాలంటే కర్కాటక రాశికి ఆదాయం 2, ఓకే. వ్యయం 11, ఆ, రాజ్యపూజ్యం 4, అవమానం 7. ఏయ్. కానీ ఎందుకు ఇక్కడ ఆదాయం 2 చెప్పారు కదండి, అదే అండి. వ్యయం 11 చెప్పారు కదా. ఓకే. రాజ్యపూజ్యం 4, అవమానమే ఎక్కువ ఉంది. ఈ 2 ఎక్కువ ఉంది కదా. అవమానము, వ్యయమే ఎక్కువ వేవే ఉంది. ఎక్కువ ఉన్నాయి. అవును. కానీ ఉన్నప్పటికీ కూడా ఏమవుతుంది అంటే వీళ్ళకి అదృష్ట రంగు మనం చెప్పాలంటే తెలుపు రంగు, క్రీమ్ కలరు. అదృష్ట సంఖ్యలు చెప్పాలంటే 2, 7, 9. ఓకేనా. అయితే 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ కర్కాటక రాశిలోకి గురువు వస్తాడు. ఓకే. 12 సంవత్సరాలకి. అంటే జన్మరాశిలోకి వస్తున్నాడు. ఓకే. జన్మరాశిలో లగ్నంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే గురువు కోటి దోషాలను హరిస్తున్నాడు. ఓకే. ఇక్కడ విశేషమైన యోగం ఏంటంటే కోటి దోషాలు హరించే శక్తి ఒక గురువుకు మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. కాబట్టి లగ్నంలో గురువు ఉన్నట్లు లెక్క, కర్కాటక రాశిలో గురువు ఉన్నట్లు లెక్క. ఓకే. అందుకని వీళ్ళకి చాలా మటుకు విశేషంగా ఆగిపోయినాయి కావచ్చు, ఇబ్బందులు పడుతున్నాయి కావచ్చు. ఏ ఏ స్థానాల నుంచి వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి చాలా 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 బాగుండేదానికి ఒక గొప్ప అవకాశం ఉంది. సూపర్. అయితే ఇంకా దీంట్లో చెప్పాలంటే కర్కాటక రాశికి భాగ్యంలో శని అవుతాడు. కర్కాటక రాశికి అంటే ఓకే. భాగ్యంలో శని అవుతాడు. ఆయనే సప్తమాధిపతి, ఆయనే అష్టమాధిపతి, ఆయనే భాగ్యంలో ఉన్నాడు. ఉండడం ద్వారా అబ్బబ్బా. ఏంటంటే ఆ, అది ఒకలాంటి యోగంగా కూడా చెప్పొచ్చు. అంటే ఆ. వ్యాపార పరంగా సంబంధించి కొంచెం అచ్చచ్చ. మందగమనంగా నడిచిన జూన్ దగ్గర నుంచి జూన్ 2వ తారీఖు నుంచి కూడా గురువు యొక్క ప్రవేశం ద్వారా విశేషంగా సప్తమ స్థాన వీక్షణ ద్వారా వాళ్ళకి వ్యాపారాల్లో ప్రతికూలతలు ఏమైనా ఉంటే తొలగిపోయి మంచి మంచి ఒడంబడికలు, ఒప్పందాలు చేసుకొని ఆర్థికంగా ముందుకెళ్ళేదానికి గొప్ప అవకాశం కర్కాటక రాశికి ఉంది. సూపర్. ఓకే. రైట్. తర్వాత పెళ్లిళ్ళు కూడా ఇలా కొంచెం అద్భుతంగా జరిగేదానికి అవునా? అవకాశం ఉంది. సంతోషం. ఇక సింహరాశి గురుగారు జాగ్రత్తగా చెప్పండి. ఉమ్. బాగా ఆలోచించి గ్రహాలన్నింటినీ ఖచ్చితంగా లెక్కలేసి మరీ చెప్పండి. సింహరాశికి ఎలా ఉంటుంది? ఆ, వాళ్ళకి వ్యాపార పరంగా ఎలా ఉంటుంది? సింహరాశికి ఈ సంవత్సరం ఆదాయం 5, నా రాశి. కాబట్టి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. ఈ ఒక్క రాశికి అన్ని సమానంగా ఉంది. ఓకే. దేనికి లేవు మీరు గమనిస్తే. ఓకే. అవమానం 5, ఓకే. ఆదాయం 5, ఓకే. రాజ్యపూజ్యం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7, 2 సరి సమానంగా ఉన్నాయి అన్నమాట. సో అంటే నేను బ్రేక్ ఈవెన్ కోసం నెక్స్ట్ ఇయర్ దాకా ఆగాలి. అయితే ఏమవుతుందంటే ఇక్కడ మీకు రావటము అవకాశాలు ఒకేలాగా ఉన్నాయి, పోవటము ఒకేలాగే ఉన్నాయి, అవును. అన్నీ కూడా ఒకేలాగే ఉన్నాయి. అంటే పెద్ద లాసు లేదు, పెద్ద లాభం అదే లేదు. అంటున్నా. వస్తుంది పోతుంది. Yes. మనం ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే నడిచేదానికి ఒక అవును. అవకాశం. కానీ
ఇందులో ఇంకొక మ్యాజిక్ ఉంది. ఇందులో ఒక 3 నెలలు వీళ్ళకి మంచి యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఎవరిస్తారు ఉమ్, ఈ యోగాన్ని అంటే సింహరాశికి అక్టోబర్ 31న గురువు సింహరాశిలోకి వస్తున్నాడు. ఓకే. ఓకే. ఉమ్, అంటే నవంబర్, డిసెంబర్, జనవరి జనవరి వరకు కూడా గురువు లగ్నంలో ఉంటాడు సింహరాశి వాళ్ళకి. దున్నుకోవచ్చు అప్పుడు. గురువు ఆ. లగ్నంలో ఉంటాడు. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే పంచమ స్థానాన్ని కూడా చూస్తున్నాడు గురువు అక్కడ సింహరాశిలోకి వచ్చి. అంటే పిల్లలకు సంబంధించిన విషయాల్లో మేలు జరగడం. ఓహో. ఓకే. పిల్లలకు సంబంధించిన విషయాల్లో మేలు జరగడం అనేది చాలా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. ఓకే. కానీ ఏదేమైనప్పటికీ కూడా దీంట్లో కొంత మనం గమనించినప్పుడు 8వ ఇంట్లో శని యొక్క ప్రవేశం ఉంది. ఇది సంవత్సరం మొత్తం కూడా మీనంలో ఉంటాడు సింహరాశికి. ఓకే. ఓకే. 8వ ఇల్లు అనగా మనకు తెలిసిందే కదా, అష్టమంలో ఉంటాడు. ఆహా. ఓకే. అచ్చా. సింహరాశికి 8వ ఇంట్లో సంవత్సరం మొత్తం ఉంటాడు. కాబట్టి అష్టమంలో ఉండి ఏ స్థానాన్ని చూస్తాడు డైరెక్ట్‌గా? కన్యను చూస్తాడు. అంటే వాళ్ళ కుటుంబ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. ఈ కుటుంబ స్థానాన్ని చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే శని యొక్క దృష్టి ఒక కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి అష్టమ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి, అష్టమ స్థానం నుంచి వీక్షిస్తున్నాడు కాబట్టి, కుటుంబానికి సంబంధించి కావచ్చు, ధనానికి సంబంధించింది కావచ్చు, వాక్కుకు సంబంధించింది కావచ్చు, కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నాడు. ఓకే. అలాగే కొంచెం అనారోగ్యం కూడా కలిగేదానికి అవకాశం ఉంది అని చెప్తున్నాడు. ఓకే. కానీ ఏది ఏమైనప్పటికి కూడా ఇది మనం తీసుకోవాల్సింది ఎంతవరకు? ఇందాకే అనుకున్నట్టుగా 35% మాత్రమే తీసుకోవాలి. 35%. ఇప్పుడు మీది సింహరాశే అవ్వచ్చు. మీ మహర్దశలో ఏ శుక్ర మహర్దశో, ఏ గురు మహర్దశో అట్లా మంచి యోగం కలిగిన దశలు నడుస్తున్నాయి అనుకోండి. వీటిని మనం పెద్దగా పరిగణనలోకి